ఇంట్రొడక్షన్ ది ఇన్విజిబుల్ పవర్. మీరు ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలో ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ వేర్హౌస్ల నుండి వేల కొద్దీ బాక్సులు డెలివరీకి సిద్ధమవుతున్నాయి. ఒక్క సెకనుకు అమెజాన్ సుమారు 14 లక్షల రూపాయలు ఆదాయాన్ని గడిస్తోంది. కాని ఈ అంకెలు ఈరోజువి. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి తన భార్యతో కలిసి ఒక పాత కారులో న్యూయార్క్ నుండి సీటెల్కు ప్రయాణమయ్యాడు. చేతిలో ఒక పాత కంప్యూటర్, మనసులో ఒక వెర్రి ఆలోచన. ఆ ఆలోచనే ఈరోజు మన జీవితాలను శాసిస్తోంది. అమెజాన్ వెనుక ఉన్న ఆ అద్భుతమైన టెక్నాలజీ, జెఫ్ బెజోస్ మైండ్ సెట్ మరియు ఎవరికీ తెలియని ప్యాకేజింగ్ మ్యాజిక్ ఏంటో ఈరోజు ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్లో అత్యంత వివరంగా తెలుసుకుందాం. చాప్టర్ 1 రిగ్రెట్ మినిమైజేషన్ అండ్ గ్యారేజ్ స్ట్రగుల్స్. జెఫ్ బెజోస్ వాల్ స్ట్రీట్లో వైస్ ప్రెసిడెంట్గా ఉండేవారు. ఒకరోజు ఇంటర్నెట్ వృద్ధిని చూసి ఆయన షాక్ అయ్యారు. రిస్క్. ఉద్యోగం వదిలేస్తానంటే ఆయన బాస్, ఇది మంచి ఐడియానే, కానీ ఉద్యోగం లేనివాడికైతే ఇంకా బాగుండేది అన్నాడు. కాని బెజోస్ రిగ్రెట్ మినిమైజేషన్ ఫ్రేమ్వర్క్ వాడారు. నేను 80 ఏళ్ల వయసులో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ ప్రయత్నం చెయ్యలేదని బాధపడకూడదు అని రాజీనామా చేశారు. మొదటి ఆఫీసు. గ్యారేజీలో టేబుల్స్ కొనడానికి డబ్బులేక సెకండ్ హ్యాండ్ డోర్స్ని, తలుపులను టేబుల్స్గా మార్చారు. అమెజాన్ లోగోలో స్మైల్ వెనుక అర్థం. కస్టమర్ ముఖంలో చిరునవ్వు ఉండాలని, అలాగే ఏ నుండి జెడ్ వరకు అక్కడ అన్నీ దొరుకుతాయని ఆయన ఆశయం. చాప్టర్ 2 ఫ్రమ్ ద బ్రింక్ ఆఫ్ డెత్ టు ద పీక్. 1997లో అమెజాన్ ఐపీఓకి వచ్చింది. అప్పుడొక షేర్ ధర కేవలం $18. కానీ 2000 సంవత్సరంలో .com బబుల్ పేలిపోయింది. సంక్షోభం. అమెజాన్ స్టాక్ 90% పడిపోయింది. అందరూ అమెజాన్ పనైపోయింది అనుకున్నారు. కాని బెజోస్ తన ఇన్వెస్టర్లకు ఒకటే చెప్పారు: మనం మన కస్టమర్ల మీద ఫోకస్ పెడదాం, స్టాక్ మార్కెట్ మీద కాదు అని. ఆవిష్కరణ. ఆ సమయంలోనే అమెజాన్ తన వెబ్సైట్ను ఇతర సెల్లర్లకు కూడా తెరిచింది. దీనివల్ల వస్తువుల సంఖ్య పెరిగింది, కస్టమర్లు పెరిగారు. నేడు అమెజాన్లో జరిగే సేల్స్లో 50% పైగా ఇలాంటి థర్డ్ పార్టీ సెల్లర్లవే. చాప్టర్ 3 ద బ్యాక్బోన్ ఆఫ్ అమెజాన్. ఏడబ్ల్యూఎస్ సీక్రెట్. మీరు అమెజాన్లో వస్తువులే కొంటారనుకుంటే పొరపాటే. అమెజాన్ అసలు లాభాలన్నీ ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుండి వస్తాయి. అమెజాన్ తన వెబ్సైట్ను హ్యాండిల్ చేయడానికి భారీ సర్వర్లను నిర్మించుకుంది. ఆ టెక్నాలజీని ఇతరులకు అద్దెకిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుండి ఏడబ్ల్యూఎస్ పుట్టింది. నెట్ఫ్లిక్స్లో మీరు సినిమా చూసినా, ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసినా అవన్నీ అమెజాన్ సర్వర్ల మీదనే నడుస్తున్నాయి. అమెజాన్ షాపింగ్ సైట్ నష్టాల్లో ఉన్న ఈ ఒక్క ఏడబ్ల్యూఎస్ విభాగం కంపెనీని కోటీశ్వరుడిని చేస్తుంది. అమెజాన్ మొత్తం ప్రాఫిట్లో 60% ఇక్కడి నుండే వస్తోంది. చాప్టర్ 4 మ్యాజిక్ ఇన్సైడ్ ప్యాకేజింగ్. రోబోట్స్ అండ్ స్లామ్. ఇక అసలు విషయానికి వద్దాం. అమెజాన్ వేర్హౌస్ లోపల ఏం జరుగుతోంది? కేయోటిక్ స్టోరేజ్. ఇక్కడ వస్తువులు ఆర్డర్ ప్రకారం ఉండవు. కంప్యూటర్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వస్తువును పెట్టమంటుంది. ఏఐకి ప్రతి వస్తువు ఎక్కడ ఉందో మిల్లీసెకండ్లలో తెలుసు. రోబోటిక్స్. సుమారు 350 కిలోల బరువున్న షెల్ఫులను నారింజరంగు కివా రోబోట్లు తమ వీపుపై మోసుకుంటూ మనుషుల దగ్గరకు తెస్తాయి. అంటే మనిషి వస్తువు దగ్గరకు వెళ్లడు, వస్తువే మనిషి దగ్గరకు వస్తుంది. స్లామ్ మిషీన్. ప్యాకింగ్ అయ్యాక ఒక మెషీన్ కేవలం 1 సెకండ్లో బాక్స్ బరువును చూసి, లేబుల్ అంటించి, అది ఏ ఊరికి వెళ్లాలో రూట్ మ్యాప్ ఇస్తుంది. మనిషి ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిపోతుంది. చాప్టర్ 5 లాజిస్టిక్స్ ఎంపైర్. అమెజాన్ ఎయిర్ అండ్ ప్రైమ్. డెలివరీ విషయంలో అమెజాన్ ఒక బీస్ట్. అమెజాన్ దగ్గర 100కు పైగా సొంత కార్గో విమానాలున్నాయి. రాత్రికి రాత్రే దేశం దాటి వస్తువులను ఇవి చేరవేస్తాయి. యాంటిసిపేటరీ షిప్పింగ్. అమెజాన్ ఏఐకి మీరు రేపు ఏం ఆర్డర్ చేస్తారో ముందే తెలుసు. మీరు ఆర్డర్ బటన్ నొక్కకముందే ఆ వస్తువును మీ ఇంటి దగ్గర ఉన్న వేర్హౌస్కి అమెజాన్ షిఫ్ట్ చేస్తుంది. అందుకే కొన్ని వస్తువులు కొన్ని గంటల్లోనే డెలివరీ అవుతున్నాయి. ప్రైమ్. కస్టమర్లను బానిసలుగా మార్చుకున్న అద్భుతమైన స్ట్రాటజీ ప్రైమ్. ఫ్రీ డెలివరీ ఆశ చూపి కస్టమర్లను ఎప్పుడూ అమెజాన్లోనే కొనేలా చేసింది. చాప్టర్ 6 అమెజాన్ కల్చర్.
స్ట్రేంజ్ రూల్స్. అమెజాన్ సక్సెస్ వెనుక కొన్ని కఠినమైన రూల్సున్నాయి. 2 పిజ్జా రూల్. ఏదైనా మీటింగ్లో 2 వ్యక్తులకు 2 పిజ్జాలు సరిపోకపోతే ఆ మీటింగ్లో మనుషులు ఎక్కువయ్యారని అర్థం. అంటే తక్కువ మందితోనే పనులు త్వరగా అవుతాయని బెజోస్ నమ్మకం. ఎంటీ చైర్. ప్రతి మీటింగ్లో ఒక కుర్చీ ఖాళీగా ఉంటుంది. అది కస్టమర్ కోసం. ఆ కుర్చీని చూస్తూ కస్టమర్కి ఈ నిర్ణయం నచ్చుతుందా లేదా అని ఆలోచిస్తారు. నో పవర్ పాయింట్స్. అమెజాన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఉండవు. అంతా 6 పేజీల పేపర్ మీద రాసి ఇవ్వాలి. దాన్ని అందరూ చదివిన తర్వాతే చర్చ మొదలవుతుంది. చాప్టర్ 7. ద ఫ్యూచర్ టువర్డ్స్ ద గ్యాలక్సీ. జెఫ్ బెజోస్ ఇప్పుడు అమెజాన్ సీఈఓగా లేకపోయినా ఆయన దృష్టి ఇప్పుడు భూమి మీద లేదు, అంతరిక్షం మీద. బ్లూ ఆరిజిన్. భూమి మీద వనరులు అయిపోతే మనుషులు అంతరిక్షంలో నివసించేలా కాలనీలు నిర్మించడం ఆయన లక్ష్యం. ప్రాజెక్ట్ కుయిపర్. స్పేస్ నుండి భూమి మీద ప్రతి మూలకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి వేల కొద్దీ శాటిలైట్లను అమెజాన్ లాంచ్ చేస్తోంది. ఎలాన్ మస్క్ స్టార్లింక్కి ఇది గట్టి పోటీ. కంక్లూజన్. ద డే 1 మెంటాలిటీ. ఒక గ్యారేజీలో పాత తలుపుల మీద మొదలైన ప్రయాణం ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసిస్తోంది. అమెజాన్ ప్రయాణం మనకి నేర్పేది ఒకటే: ఎప్పుడూ మొదటి రోజులాగే కష్టపడాలి. ఏ రోజైతే మనం సక్సెస్ అయ్యామని రిలాక్స్ అవుతామో ఆ రోజే మన పతనం మొదలవుతుంది. మరి మీరు అమెజాన్లో ఆర్డర్ చేసిన క్రేజీ వస్తువు ఏంటి? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని బిజినెస్ స్టోరీల కోసం ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్.